26 మంది హిందూ పురుషులు చనిపోతే, వాళ్ళ భార్యలు పసుపు కుంకుమాలు కోల్పోతే, వాళ్ళ భార్యల నుదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి, వాళ్ళ ఏ భారతీయ హిందూ స్త్రీల నుదుటిన సింధూరాన్ని మీరు తీసేసిండ్రో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము, బహుమతి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం కూడా 2 మహిళల చేత వహింపజేసినారు. ఇవాళ భారతీయ మహిళలు వంట చేయడం ఒకటే కాదు, ఇల్లు చక్కదిద్దుకోవడం ఒకటే కాదు, అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్నులో వణుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్ కు చూపించాలని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే, మహిళల సారథ్యంలో నడిస్తే ఇవాళ ఆపరేషన్ సింధూర్ ని గేలి చేసుకుంటా, ఎగతాళి చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు.